గురువుగారు, నీతి కోవిదుడైన విదురుడి జన్మ వృత్తాంతం ఏమిటి? విదురుడు చాలా దివ్యమైనటువంటి రూపంతో అవతరించినటువంటి వాడు. ఒకానొక దాసీ దాని యొక్క రాజ అంతఃపురంలో పనిచేసేటువంటి ఒకానొక దాస స్త్రీ, ఆ దాస స్త్రీకి భగవంతుని అనుగ్రహం చేత కలిగినటువంటి పుత్రుడు విదురుడు. ఎవరా భగవానుడు అంటే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుని దివ్య వరం చేత కలిగినటువంటి వాడు విదురుడు. ఏ కారణం చేత? మాండవ్యుడు అనబడేటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆ మాండవ్యుడు అనబడేటువంటి ఋషీశ్వరుడు తలక్రిందులుగా నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో రాజుగారి ఆస్థానంలో చౌర్యాన్ని చేసి ఆ చేయబడినటువంటి సంపదను భుజాన వేసుకుని దొంగలు పరుగు పెడుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజభటులు ఆ చోరుల వెంటబడ్డారు. ఇప్పుడు ఆ చోరులు ఆ భటులను తప్పించుకోలేక అక్కడే ఉండి తపస్సు చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఆ ఋషి ఈశ్వరుని వద్ద ఆ మూటలు పడవేసి పారిపోయారు. పరుగు పరుగున వచ్చినటువంటి భటులు ఆ రాజుగారి సంపద అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆ మాండవ్యుని వద్ద ఉన్నది. గొప్ప ఋషీశ్వరుడు ఆయన. ఆ మాండవ్యుని వద్ద ఉంటే ఆ మాండవ్యుడే దొంగతనము చేసి ఇలా దొంగ జపం చేస్తున్నాడు అనే భావనతో పెడరెక్కలు విరిచి కట్టి రాజు వద్దకు తీసుకువెళ్ళారు. అయితే ఈ మాండవ్యుడు ఇటువంటి పని చేశాడా చెయ్యలేదా అనే విచారణ చెయ్యకుండానే ఇతడికి కొరత వేయండి అని శిక్షించాడు. అయితే మాండవ్యుడు గొప్ప తపస్యాలి. ఆ కారణం చేత ప్రశ్న వేశాడు యమధర్మరాజుని. యమధర్మరాజా, నాకు ఈ శిక్ష ఎందుకు వేశావు? నీవు చిన్నతనంలో రెక్కలతో ఎగిరేటువంటి పురుగులను పట్టుకుని సూదులకు గుచ్చి ఆడుకున్నావయ్యా, అందువల్ల నీకు కొరత వేయటం శిక్ష అని చెప్పారు. చిన్నతనంలో చేసింది. అప్పుడు మాండవ్యుడు ఒక ధర్మాన్ని చెప్పాడు. పసితనంలో చేసినటువంటి దోషానికి శిక్ష ఎప్పుడు వేయాలి? స్వప్నంలో వేయాలి శిక్ష. స్వప్నంలో అప్పుడప్పుడు ఏవో పులులు వచ్చి మింగేస్తున్నట్టు, గొంతు పిసిగేస్తున్నట్టు ఇట కళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం చేసిన చిన్నతనంలో చేసిన పాపాలకు వచ్చినటువంటి శిక్షలు. అలా స్వప్నంలో వేయాలి. లేదా పసితనంలో చేసినటువంటి దోషములకు శిక్ష ఎవరికి వేయాలి అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వేయాలి. ఎందుకంటే వాళ్ళను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. వాళ్ళు పసివాళ్ళు కదా, ఏ జ్ఞానం లేని వాళ్ళు కదా. ఆ కారణం చేత వాళ్ళు చెడు పని చేయకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులు. వాళ్ళు చూడలేదు కనుక శిక్ష వాళ్లకు వేయాలి. అలా కాకుండా నాకు వేశావు కనుక భూలోకంలో నీవు మానవుడవై జన్మిస్తావు కాక అని శాపం పెట్టాడు మాండవ్యుడు యమధర్మరాజుకు. ఆ ఋషీశ్వరుని శాపమును జరుపుట కొరకే యమధర్మరాజు అంతటి వాడు ఒక దాస స్త్రీ గర్భాన కొడుకుగా భూలోకంలో ఈ ద్వాపర యుగంలో విదురుడుగా అవతరించాడు. యమధర్మరాజు గనుక గొప్ప నీతి శాస్త్ర గ్రంథాన్ని అందించాడు. విదురుడు వేరు, యమధర్మరాజు వేరు కాదు. యమధర్మరాజు యొక్క మలి జన్మయే విదురుడు. అంత ధర్మం తెలిసినవాడు.